హాయ్ అండి. ఈరోజు మనము అందుకోబోయే సబ్జెక్టు 3 టాబ్లెట్స్‌లోని అన్నము, కూర, స్వీటు మాస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మన ఈ ఆత్మజ్ఞానంలో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే, కాదని లేదు. బట్ కొన్ని మరీ ఇంపార్టెంట్ అట్లా అనిపిస్తూ ఉంటుంది. మన తపన అలా ఉంటుంది గాబట్టి, మనకి ప్రతిదీ ఇంపార్టెంట్‌గానే అనిపిస్తూ వస్తుంది. అలా అలా అనిపించే క్రమంలో ఈరోజు అన్నము, కూర, స్వీటు. ఇది మనం రెగ్యులర్‌గా ఎవ్రీ డే మనం దాంతోనే జీవిస్తూ ఉంటాము. ఎట్లా రిలేటెడు ఈ యొక్క అన్నము, కూర, స్వీట్ అనేది తెలుసుకుందాం మనం. ఓకే. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఈ యొక్క అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందిస్తున్న అతి పెద్ద ప్లాట్‌ఫార్మ్‌ని తయారు చేసిన ఒక్క వ్యక్తిగా వచ్చి ఒకే వ్యక్ ఒకే ఒక వ్యక్తి అతి పెద్ద శక్తిగా మారి మనకి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ నుంచి వెళ్లారు. ఓకే. ఆయన శిష్యుల్లో ఒకరైన జీకే గారు, డాక్టర్ జీకే గారు. ఆయనకి కూడా ఆత్మ ప్రణామాలు. వాళ్ళిద్దరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క జూమ్ సెషన్‌లో ఉన్న మీకందరికీ, ఈ యొక్క అవకాశాన్ని అందజేసిన సుధాకర్ గారికి, అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనం ఈరోజు ఈ యొక్క 3 టాబ్లెట్స్‌లో దీని గురించి అంటే అన్నము, కూర, స్వీట్. ఏంటి ఈ అన్నము, కూర, స్వీట్ అనేది తెలుసుకుందాం మాస్టర్స్. అంటే సాధారణంగా మాస్టర్స్ వాయిస్ ఆడిబుల్లేనా అండి? యెస్ మేడం. యెస్. ఓకే. థాంక్ యూ. సాధారణంగా ఈ యొక్క అన్నము, కూర, స్వీటు అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది మన భోజనం. అందుకే దీన్ని భోజనం కాన్సెప్ట్ అంటాం. ఓకే. భోజనం కాన్సెప్ట్. ఈ భోజనం కాన్సెప్టు మనము తెలుసుకోబోయే ముందు సాధారణంగా మనము నిత్య జీవితంలో మనం చేసే భోజనంలో గల 3 ప్రధాన భాగాలు. ఆ 3 ప్రధాన భాగాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అందులో అందరికీ తెలిసిందేంటి? మొట్టమొదటిది అన్నం. లేదా ఉత్తర భారతదేశంలో ప్రధానమైన ఆహారం ఏంటి? చపాతీ. మన దక్షిణ భారతదేశంలో అన్నము. ఓకే. దానికి రెండవదేంటి? కూర. అది చపాతీ అయినా, ఇటు అన్నమైనా గూడా రెండవదేంటి? కూర. కూర లేకుండా చపాతీ అయినా, అన్నమైనా తినలేరు గదా! దాంట్లోకి యాడ్ జేసుకుంటారు. దేనికి? రుచి కోసం. ఓకే. మూడవదేంటి? స్వీటు. సో, మన ఈరోజు భోజనం కాన్సెప్ట్‌లో మనకి అన్నము, కూర, స్వీటు మనం తెలుసుకోబోయేది. అంటే ఇందులో ప్రధానమైంది అన్నమైతే మనం మామూలుగా మనం జీవనానికి, మనం జీవించటానికి, ఈ శరీరానికి, ఈ యొక్క అన్నమయ కోశానికి అవసరమైంది గూడా ఏంటి అవసరమైంది? అన్నమే గదా! అట్లాగే అందుకే దాన్ని అన్నమనే అన్నారు. ఓకే. ఆ అన్నాన్ని మనము ఆ యొక్క ఉత్తర భారతదేశంలో చపాతీ, రోటీ అని గూడా అంటారు. ఓకే. అందుకే మనకి ఎక్కడైనా గూడా, ఎవరైనా గూడా ఆకలేస్తే ఏం జెప్తారు? ఈ శరీరానికేసే ఆకలది. ఓకే. శరీరానికి ఆకలేసినప్పుడు మనం ఏమంటూ ఉంటాం మన యొక్క మదర్‌తో, "అమ్మ అన్నం పెట్టు" అంటాం. ఓకే. అంటే అటువంటి మాటని మొట్టమొదట వింటూ ఉంటాం మనం. ఎక్కువగా గూడా వింటూ ఉంటాం. "అమ్మ అన్నం పెట్టు, అన్నం పెట్టమ్మా" అనే ఒక మాటని. ఓకే. అంటే భోజనం అనేది అన్నంతో మొదలవుతుంది. ఓకే. అంటే ఈ 3 అంశాలు గూడా భౌతికంగా శరీరానికి. ఏ అంశాలు? అన్నము, కూర, స్వీట్ అనేది ఈ 3 అంశాలు భౌతికంగా శరీరానికి. ఓకే. అంటే ఈ 3 గూడా ముఖ్యమైన ఒక అవగాహనని ఈ మూడింటితో మనము సరిపోల్చవచ్చు మాస్టర్స్. ఈ మూడింటితో మనము అతి ముఖ్యమైన అవగాహనని
సరిపోల్చుకోవచ్చు మనం. ఓకే. అంటే విచిత్రమైన విషయం ఏంటంటే మాస్టర్స్, మూడింటికి సరిపోల్చనటువంటి ఆధ్యాత్మిక మూడింటికి గూడా, మూడింటికి సరిపోల్చనట్టి ఆధ్యాత్మిక భావాలనేవి మన జీవితంలో ఎప్పుడైతే తక్కువవుతాయో, ఓకే. ఏది ఈ మూడింటికి సరిపోల్చే విధంగా సరిపోల్చే విధంగా అంటే ఈ 3 గూడా మన జీవితంలో ఉండాలి అని అర్థం. ఓకే. అంటే ఈ 3 లేకుండా ఈ యొక్క మానవ శరీరం అనేది జీవింపబడదు గదా! ఈ శరీరం జీవించాలి. మనం ఈ భూమి మీదకొచ్చాము. నేర్చుకోవటానికి, తెలుసుకోవడానికి అనేది మనకు తెలుసు. ఈ సోలు స్కూల్‌కి రావాలి. ఈ యొక్క పాఠశాలకి భూమి అనే పాఠశాలకొచ్చింది అంటే, ఆ పాఠశాలల్లో ఈ శరీరాన్ని తీసుకుంటే తప్ప అది నేర్చుకోవటము, తెలుసుకోవటం జరగదు. అలాగా ఈ యొక్క శరీరాన్ని తీసుకొచ్చిన తర్వాత సోలు, ఈ శరీరము పటిష్టంగా ఉండాలి అంటే, ఆహారం అనేదే గదా మెయిను. ఈ శరీరానికి ఇవ్వాల్సిన ఆహారం ఇవ్వాల్సిందే. ఓకే. అలాగా ఈ శరీరానికి ఈ 3 గూడా అత్యంత అవసరమైనవి. ఓకే. అత్యంత అవసరమైనవి. ఎప్పుడు? మన జీవితంలో ఎప్పుడైనా గూడా ఈ 3 లేకుండా మన జీవితాన్ని మనము ఇవి లేవు అనుకోండి, మనం జీవితాన్ని అనారోగ్యం పాలు జేసుకుంటాం. అంటే అనుభవించటం అనేది చేయలేం మనం. అనుభవించలేం జీవితాన్ని. అనారోగ్యాల్ని ఎప్పుడు అవి చూస్తాం మనము? ఈ అన్నము, కూర, స్వీట్ అనేది సరియైన అన్నం తీసుకుంటున్నామా? సరియైన ఆహారం తీసుకుంటున్నామా లేదా? అదన్నీ సరియైన కూర తీసుకుంటున్నామా లేదా? సరియైన స్వీట్‌ని తీసుకుంటున్నామా లేదా? అది కూడా ఇంపార్టెంట్ మాస్టర్స్. అంటే ఈ శరీరానికి ఏ ఆహారము ఉత్తమమైనదో ఆ ఆహారాన్నిస్తూ, ఏ కూర ఉత్తమమైనదో ఆ కూరనిస్తూ, నువ్వు చేసుకుంటూ ఈ మంచి స్వీట్ తినాలన్నప్పుడు గూడా, ఆ స్వీట్‌ని గూడా ఆరోగ్యకరమైన స్వీట్‌ని నువ్వు తయారు చేసుకొని తింటూ ఉంటే, నీ యొక్క ఆ శరీరము అంటే ఈ యొక్క అన్నమయ కోసము ఆ అన్నంతోనే గదా ముడిపడి ఉంటుంది. సో, అన్నము అంటే ఇక్కడ ఈ శరీరానికిచ్చే ఆహారం. ఓకే. అంటే అది చపాతీ అయినా, రోటీ అయినా అది గూడా అన్నం కిందకే మనం తీసుకుంటాం. ఓకే. అట్లాగా ఆ అన్నము, కూర, స్వీట్ అనేది లేకుండా ఈ యొక్క అన్నమయ కోసము మనకి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా మనం ఉండలేం. ఓకే. ఈ అన్నమయ కోసం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన అన్నాన్ని, కూరని, స్వీట్‌ని మనము ఇవ్వగలగాలి. అదే ఉత్తర ఇండియాలో అయితే చపాతీ అంటారు. మళ్ళీ కొన్ని ప్రదేశాల్లో ఫారిన్ కంట్రీస్‌లో బ్రెడ్ గూడా అన్నం కిందకే వస్తది మనకి. ఏమంటే అన్నము అనేది ఈ అన్నమయ కోశానికిచ్చే ఆహారం. ఇవన్నీ గూడా మనము సమానంగా తీసుకోవాలి. అందరికి గూడా ఇవన్నీ గూడా సమానం. ఏది చపాతీ అయినా, రోటీ అయినా, బ్రెడ్ అయినా, అన్నమైనా. ఇవన్నీ గూడా ఈక్వల్ మాస్టర్స్. అంటే అన్నం ఎక్కడైనా అన్నమే. అంటే ఈ శరీరానికిచ్చే అన్నమే కదా అది. ఓకే. సో, దానిలో ఎలాంటి మార్పనేది ఉండదు. ఓకే. దానికి సరితూగే ఆధ్యాత్మిక అవగాహన. ఆ అవగాహనేంటి? నేను అనే భావన. నేను అంటే ఏంటి? ఆత్మ పదార్థం. మనకు తెలుసు గదా! నేను అంటే ఈ శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని. నేను ఈ యొక్క దేహ పదార్థం కాదు. అటువంటి కనీసపు అవగాహననేది ప్రతి వ్యక్తికి గూడా ఎప్పుడైతే తెలుసుకుంటాడో మాస్టర్స్, ఏమి కనీసపు అవగాహన, మినిమమ్ అవగాహన ఏంటి అంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అనే ఒక కనీసపు అవగాహన. ఓకే. ఆ కనీసపు అవగాహన ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అప్పుడు అతను అన్నానికి లేదా చపాతీకి అర్హత కలిగినట్లు అనేది అర్థం చేసుకోవాలి మనం. ఆ వ్యక్తి ఎప్పుడైతే నేను ఆత్మ పదార్థము, దేహ పదార్థం కాదు అని తెలుసుకుంటాడో, అప్పుడే ఆ యొక్క వ్యక్తి ఆ అన్నానికి గాని, చపాతీకి గాని అర్హుడు అనేది మనకి ఈ అన్నం, కూర, స్వీట్‌లో తెలియజేస్తున్నారు. ఓకే. అంటే ఇక్కడేంటి
ప్రాపంచిక ఒరవడిలో కొట్టుకుపోయే వాళ్ళకి కాదిది. ఇది ఆధ్యాత్మికత. అంటే దీన్ని ఎలా అర్థం జేసుకోవాలి అంటే, పుట్టినప్పటి నుంచి గూడా ఆధ్యాత్మికత తెలియకుండానే గత జన్మల సంస్కారంతో కేవలం వాళ్ళు ప్రాపంచిక వరవడిలోనే కొట్టుకొని పోయి, ఈ జీవితంలో ఆధ్యాత్మికతతో కూడుకున్న మధ్య మార్గంలో వాళ్ళు జీవించాల్సిన సమయాన్నంతా గూడా ఆ అన్నమయ్య అంటే అన్నమైనప్పుడు అంటే తను జీవితమంతా గూడా తను ఒక సంతోషాన్ని, ఆనందాన్ని ప్రతి వ్యక్తి గూడా అనుభవించాలి అంటే అతనికేం కావాలి? ఆధ్యాత్మికం కావాలి. ఆధ్యాత్మికం కంపల్సరీ. ఆ ఆధ్యాత్మికం లేనప్పుడు నిజమైన ఆనందాన్ని, నిజమైన ఆ యొక్క ఆత్మానందాన్ని పొందలేడు. రోగిగా అయిపోతాడు. కొద్ది రోజులు భోగిగా జీవిస్తాడు. తర్వాత రోగిగా అయిపోతాడు. ఆ తర్వాత అలా అలా తను శవమైపోతాడు. అంతే తప్ప అతను భూమి మీదకెందుకొచ్చాడు? ఈ ఈ యొక్క నా జీవిత ధ్యేయం ఏంటి? నేనెందుకొచ్చాను భూమి మీదకి అనేది ఆ యొక్క వ్యక్తి తెలుసుకోలేడు. తెలుసుకోవాలి, తన యొక్క జన్మ సార్థకం చేసుకోవాలి అంటే ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క నేను ఆత్మ పదార్థాన్ని, నేను శరీరం కాదు, నేను ఈ యొక్క దేహ పదార్థాన్ని కాదు అనే ఒక కనీసపు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ జ్ఞానం రావాలి అంటే ఆధ్యాత్మికతతో కూడిన జీవితాన్ని అతను మధ్య మార్గంలో జీవించాల్సిన సమయం అనేది ఆసన్నమైనప్పుడు, ఆ సమయంలో కనుక నేను అంటే ఆత్మ పదార్థం ఎప్పుడు ఏ సమయంలో నేను కంపల్సరీగా ఆధ్యాత్మికతతో జీవించాల్సిన సమయం ఇది అనేది తనకి తాను అనిపించినప్పుడు, అనిపించి తను ధ్యానంలోకొచ్చాడు అంటే అప్పుడు అర్థమైపోతుంది. అందుకే ప్రతి ఒక్కరికి గూడా మనకి ఎన్నో మార్గాలున్నా గూడా ఫస్ట్ మనకి పత్రిజీ గారు ముందు ధ్యానం చెప్పండి చాలు. వాడికై వాడే అన్నీ తెలిసేసుకుంటాడు. వాడికై వాళ్ళలోనే తపన కలుగుతుంది అంటారు పత్రి సార్. ఎందుకు అంటే ముందు ధ్యానం అనేది పరిచయం అయితే అప్పుడు ఆటోమేటిక్‌గా అతనిలో ఒక్కొక్క విధంగా తపన తయారవుతుంది. అందుకోసం. అంటే ఆధ్యాత్మికతని పరిచయం చేసినట్లు వాళ్ళమవుతాం మనం. ముందు ధ్యానం అనేది చెప్తే. ఎవరన్నా భోజనానికొచ్చిన ఒక ఏదన్నా ఒకరు మనల్ని ఏదన్నా సహాయం అడటానికి వచ్చిన వాళ్ళకి గూడా ముందు భోజనం బెట్టి, తర్వాత ధ్యానం నేర్పిచ్చి, అప్పుడు వాళ్ళదేంటో చూడండి అంటారు. ఓకే. అట్లా మనము ముందు వాళ్ళకి ఆ ధ్యానం నేర్పిచ్చి, వాళ్ళకి ఆధ్యాత్మికతని పరిచయం చేయటం అన్నమాట అది. ఓకే. అట్లా ఆధ్యాత్మికతతో కూడుకున్న మధ్య మార్గంలో వాళ్ళు జీవించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు, ఆ సమయంలో కనుక నేను అంటే ఆత్మ పదార్థము, దేహ పదార్థం కాదు అన్న కనీసపు జ్ఞానం కలగకపోతే, అప్పుడేమవుతుంది? ఈ అన్నానికి కూడా నోచుకోని పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. ఏ విధంగా అన్నానికి గూడా వాళ్ళు నోచుకోరు అంటే, వాళ్ళకి అన్నీ ఉంటాయి. కానీ ఏదో ఒక జబ్బొచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు అన్నం తినగూడదు. షుగరొచ్చింది. అమ్మ నువ్వు అన్నం తినగూడదు అంటారు. లేదు కొన్ని సమయాల్లో అసలు అన్నము, కూర ఏమి తినగూడదు. స్వీటు ఏమి తినగూడదు. మీరు ఉత్త లిక్విడ్ డైట్ మీదుండాలి అంటారు. ఏదన్నా కిడ్నీస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. అలా రకరకాలు. అంటే వాళ్ళు ఆ విధంగా అన్నానికి దూరమైపోతారు. వాళ్ళకెంత డబ్బున్నా గూడా. అందుకోసము నేను అంటే ఆత్మ పదార్థం అనే భావన అందరికీ ఒకటే అనేది ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ అందరికీ ప్రతి ఒక్కరికి గూడా ఈ భావన ఉండాలి. ఏం భావన? నేను అంటే ఆత్మ పదార్థాన్ని, ఈ యొక్క దేహ పదార్థాన్ని కాదు అనే భావన ప్రతి ఒక్కరు గూడా అర్థం చేసుకోవాలి మాస్టర్స్. దీన్నే మనము చాలామంది కళలో, ధ్యాన అనుభవాలలో ధ్యానం అంటే ధాన్యం కుప్పలు పోసినట్లు, అన్నం వడ్డించినట్లుగా అనుభవాల్ని పొందడం అనేది గమనిస్తూ ఉంటాం మనం. ధాన్యము కుప్పలు పోసినట్లు, అన్నం వడ్డించినట్లు. ఈ విధంగా కొన్ని అనుభవాలొస్తూ ఉంటాయి. అవి గమనిస్తూ ఉంటాం. అంటే అక్కడేంటి ఆ అనుభవాలకి అనుకూలంగా ఉంటే, నేను అంటే ఆత్మ పదార్థం అంటే అన్నదానికి సరిపడా మనము తయారైనట్లు.
అక్కడ నువ్వు అనుభవం గనక వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, నీకు అన్నం కాడికి పోతావు. పైన పైన మనకి చెప్పినట్లు అట్లా పాజిటివ్‌గా వస్తే, ఆ అనుభవం గాన పాజిటివ్‌గా వస్తే, నేను ఆ యొక్క నేను అంటే ఆత్మ పదార్థాన్ని అన్నదానికి మనకి సరిపోతుంది. అదే గాని నెగెటివ్‌గా వచ్చిందనుకోండి, మీరొక దగ్గర ఒక ఫంక్షన్‌కెళ్లారు. ఆ ఫంక్షన్‌లో మీకు మీ దగ్గరకొచ్చేటప్పటికే అన్నం అయిపోయింది. అప్పుడదేంటి? నెగెటివ్. మీ దగ్గరకొచ్చేటప్పటికి కూర అయిపోయింది. అదేంటి? నెగెటివ్. లేదు, కొన్ని అనుభవాలలో, కలల్లో మీ దగ్గరకొచ్చేటప్పటికే అన్నం లేదు, కూర లేదు. మీ దగ్గరకొచ్చేటప్పటికే కరెక్ట్‌గా స్వీటు అందుకుందాం అనేటప్పటికి ఆ స్వీట్ గూడా లేదు. అప్పుడక్కడ నువ్వు అక్కడ ఇంకా ఆ అర్హతని పొందలేదు అనేది మనకి ఈ అన్నం, కూర, స్వీట్ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అంటే నువ్వింకా నేను ఆత్మ పదార్థాన్ని, నేను ఈ దేహ పదార్థం కాదు అన్న భావనలోకి నువ్వు రాలేదు. వ్యతిరేకంగా వస్తే నువ్వు ఆ భావంలోకి రాలేదు అని ఇంకా గాని జాగ్రత్తగా మనం గమనిస్తే సాధారణంగా మనం భోజనాలు అదే ఇప్పుడు నేను చెప్పాను గదా! అట్లా ఆ భోజనాలు వరుసలో గాని మనం కూర్చున్నప్పుడు మన దగ్గరకొచ్చేటప్పటికే ఆ యొక్క సరిగ్గా అన్నం మన వంతుకొచ్చేటప్పటికే అన్నం అయిపోవటం, మళ్ళీ నెక్స్ట్ తిరిగి మళ్ళీ అన్నం వచ్చేటప్పటికే కొన్ని సెకండ్ల సమయం పట్టటం. తర్వాతొస్తది. కానీ కొంచెం సమయం పట్టద్ది. ఎదురు చూ ఎదురు చూస్తూ ఉండాల్సి రావటం. అట్లా మనం కొన్ని సార్లు జరగటం అనేది గమనిస్తూ ఉంటాం. చాలా సార్లు మనకి యొక్క ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు గానీ, లేదు ఇంట్లో గూడా కొన్ని సార్లు అన్నము మాడిపోవటం గానీ, ఇదంతా గూడా అన్నం మాడిపోవటం గూడా ఒక నెగెటివ్ ఇదనమాట. అంటే అక్కడ అన్నం అనే దాన్ని ఆత్మ పదార్థానికి లింక్ చేశారు. అది మాస్టర్స్. నేను అంటే ఆత్మ పదార్థము, ఈ యొక్క దేహ పదార్థం కాదు అనేది అక్కడ అన్నాన్ని లింక్ చేశారనమాట. అక్కడ నీ దగ్గరికి అన్నం రావట్లేదు అంటే, అట్లా గమనిస్తూ ఉంటాం మనం. అట్లా కనబడినా గూడా మనకి ఆధ్యాత్మికత దాగి ఉంది దాంట్లో అనేది మనకి తెలుపుతున్నారు. ఓకే. దాంట్లో ఏమి దాగి ఉంది, అలాగాని మీ దగ్గరకొచ్చేటప్పటికి అది అయిపోతే, మీ వంతుకొచ్చేటప్పటికి మీరు వెయిట్ చేయాల్సొస్తేనో, ఇయన్నీ గూడా ఏంటి అంటే, నేను అంటే ఆత్మ పదార్థం అనేది ఆ అవగాహన మీకు లేకుండా, దాంట్లో పెద్ద ఆధ్యాత్మికత దాగి ఉంది. ఆ ఆధ్యాత్మికత ఏంటి అంటే, ఆత్మ పదార్థానికి ఈక్వలు అన్నము. అన్నము అంటే ఏంటి అంటే, ఆత్మ పదార్థం. ఓకే. అన్నము అంటే ఆత్మ పదార్థం మాస్టర్స్. ఈ యొక్క ఆత్మ పదార్థానికి సింబాలిక్‌గా అన్నాన్ని తెలియజేస్తారు మనకి. ఓకే. ఆత్మ పదార్థానికి సింబాలిక్‌గా అన్నాన్ని ఎందుకు తెలియజేస్తారు అంటే, అది ఒక సింబల్ అన్నమాట. అంటే ఆత్మపరమైన అవగాహన. మనం చేస్తూ మనం చేసేటటువంటి పనుల్లో జాప్యం అనేది మనం గమనించాలి మాస్టర్స్. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా పనులు చేస్తున్నావు. కానీ వాటిల్ని నువ్వు అన్నం కోసము ఎదురు చూడాల్సొస్తుంది అంటే అక్కడ అర్థం ఏంటి అంటే నేను అంటే ఆత్మ పదార్థం అని తెలుసుకోవాల్సిన టైము ఆసన్నమైనా గూడా నువ్వక్కడ తెలుసుకోలేదు. దానికోసం నీకక్కడ అన్నము వెయిట్ చేయాల్సొచ్చింది నువ్వు. అంటే నేను అనేది ఈ యొక్క దేహము, ఈ అన్నమయ శరీరం అనేది ఈలో దాగి ఉండేది ఆత్మ. ఆ ఆత్మ పదార్థమే నేను. ఈ శరీరం అనేది నేను కాదు అనేది నువ్వింకా జాప్యం చేస్తూ పోయావు అంటే నీకక్కడ అన్నం లేట్ అవుతుంది. ఓకే. అదే నీకు వడ్డించినట్టొచ్చిందనుకోండి. మొదట అన్నం గురించి తెలుసుకునేటప్పుడు ఇదనమాట. నీకు వడ్డించినట్లుగాని వస్తే అప్పుడు నువ్వు సరైన దీంట్లోనే ఉన్నావు. ఓకే. ఇంకా నెక్స్టు రెండోదేంటి? రెండోది కూర. ఇక్కడ కూర అంటే ఏంటి అంటే మాస్టర్స్ జీవిత ధ్యేయం. జీవిత ధ్యేయంతో పోలుస్తాం. ఎందుకంటే అన్నం అనేది అందరికీ సమానమే అయినప్పటికి గూడా జీవితం యొక్క రుచిని తెలియజేసేదేంటి? నిజంగా ఆ యొక్క వ్యక్తికి తన యొక్క జీవిత ధ్యేయం. జీవిత ధ్యేయాన్ని తనెప్పుడైతే కనుక్కుంటాడో అప్పుడు మాత్రమే జీవిత ధ్యేయాన్ని తను కనుక్కున్నప్పుడు మాత్రమే పూర్తిగా తన యొక్క జీవితాన్ని ఆ వ్యక్తి అర్థం చేసుకోగలుగుతాడు. తనెందుకొచ్చాడు? ఏం చేయటానికి ఇక్కడికొచ్చాడు? ఎక్కడి నుంచొచ్చాడు? ఇవన్నీ గూడా తను ఆ యొక్క సోలు తెలుసుకొని
ఆ బాటలోనే తన జీవిత ధ్యేయం మార్గంలో తను నడవగలుగుద్ది. ఆ జీవిత ధ్యేయాన్ని కూరతో పోల్చారు మాస్టర్స్. ఇందాక నేను అంటే ఆత్మ పదార్థం. ఆత్మ పదార్థం అనేది అంటే ఆధ్యాత్మికతని అన్నంతో పోల్చారు. నేను అంటే ఆత్మ పదార్థం అనేదాన్ని సోల్‌కి సింబాలిక్‌గా అన్నంతో పోల్చారు. జీవిత ధ్యేయానికి సింబాలిక్‌గా కూరతో పోల్చారు. ఓకే. కూర అనేది జీవిత ధ్యేయానికి సింబాలిక్ అన్నమాట. అంటే జీవిత ధ్యేయాన్ని అక్కడ గాని కూర విషయంలో మీకేదన్నా నెగెటివ్‌గా వస్తే, అవి జీవిత ధ్యేయంతో సరిపోల్చటం అన్నమాట. అక్కడ మీకు పూర్తిగా మనకర్థం అయినప్పుడే ఇది జీవిత ధ్యేయం. కూరను చూస్తానే మనకేం గుర్తు రావాలి? ఓహ్! కూర అంటే జీవిత ధ్యేయం కదా! ఓహ్! అన్నం చూస్తానే ఏం గుర్తొస్తది? అన్నం చూస్తానే మనకి ఆత్మ పదార్థం, ఆత్మజ్ఞానం. ఓకే. ఆధ్యాత్మికం అంటేనే ఆత్మజ్ఞానం గదా! ఆ సోల్‌కిచ్చే ఆహారం గదా! ఈ శరీరానికిచ్చే ఆహారంతో, ఆ సోల్‌కిచ్చే ఆహారాన్ని పోలుస్తున్నారు. సరిపోల్చి, ఆ భాషలో మనకి తెలియజేస్తున్నారు. ఓకే. సో, ఇక్కడ కూర అనేదేంటి అంటే జీవిత ధ్యేయం. అట్లా జీవిత ధ్యేయంతో సరిపోల్చటం అన్నమాట. అంటే ఎవరికి వారే అన్నట్లుగా వాళ్ళు వారి స్థితిగతులను బట్టి అది వారి ప్రణాళికను బట్టి జీవిత ధ్యేయం అనేది భిన్నంగా ఉంటుంది గదా మాస్టర్స్. అట్లా ఎలాగంటే కూర అనేది ఒకే రకమైనటువంటి ఒక వంకాయని అదే ఒక్కొక్క రకంగా చేస్తామా? ఇప్పుడు వంకాయేమో ఒకే ఐటెము కూరనేది. ఇప్పుడు జీవిత ధ్యేయం అనేది రకరకాలుగా ఉంటుంది గదా! అలాగే కూర ఒక కూరగాయని తీసుకుంటే, ఒక వంకాయని తీసుకుంటే, వంకాయ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు జేస్తారు. ఓకే. ఇక్కడ మనకి జీవిత ధ్యేయంలోకి చూసేటప్పటికి ఒక్కొక్కరి జీవిత ధ్యేయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన జీవిత ధ్యేయాన్ని వండుకొనొస్తారు. వాళ్ళు అంటే అదే వంకాయేమో అదే. అంటే జ్ఞానమేమో ఆత్మజ్ఞానమే. కానీ దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా క్రియేటివిటీతో ఒక వంకాయని తీసుకుంటే కొందరు దాన్ని ఫ్రై జేస్తారు. కొందరు తియ్యంగా వండుతారు. కొందరు సాంబార్ జేస్తారు. కొందరు పులుసు పెడతారు. కొందరు గుత్తి వంకాయ జేస్తారు. ఓకే. అక్కడ మెయిన్ థింగ్ ఏమో వంకాయే. కానీ ఆ వంకాయనే రకరకాలుగా ఎలా వంట చేస్తారో, అలాగే ఆ సోలు ఈ కిందకొచ్చే లోపలే ఒక జీవిత ధ్యేయాన్ని తను రకరకాల జీవిత ధ్యేయాన్ని ఒక్కొక్క సోల్ తెచ్చుకుంటుంది. ప్రతి సోల్‌కి ఒకే జీవిత ధ్యేయం ఉండదు మాస్టర్స్. ఒక్కొక్క సోల్‌కి ఒక్కొక్క జీవిత ధ్యేయం ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ ఒక వంకాయనే 60 రకాలుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఆ జీవిత ధ్యేయం అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఎలా ఉంటుంది అంటే, ఈ వంకాయని 60 రకాలుగా చేస్తారు గదా! అలా ఉంటుందనమాట. ఎప్పుడైతే మనము మన ముందు మన జీవిత ధ్యేయాన్ని ఆ శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మం అనే ఒక 3 ధర్మాలకి సంపూర్ణంగా మనం తెలుసుకుంటామో, అప్పుడు మనకి నచ్చినటువంటి కూరని మనం పొందగలుగుతామనేది గమనిస్తాం మాస్టర్స్. అంటే నువ్వు ఎప్పుడైతే జీవిత ధ్యేయంతో కలిసి ఆత్మజ్ఞానాన్ని కలుపుకొని, ఆత్మజ్ఞానంతో జీవిత ధ్యేయాన్ని తెలుసుకొని, నువ్వు నీ యొక్క శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము ఈ మూడిటిని గూడా సమపాళ్లలో మధ్య మార్గంలో జీవిస్తూ వెళ్తావో వాటికి అప్లై చేసుకొని, అప్పుడు నువ్వు కూరకి అర్హుడివి. ఓకే. అంటే ఆ కూరననేది మనం పొందుతాం అప్పుడు. మన యొక్క అనుభవాలలో నీకు ఒక విస్తర వేసి ఉండి, మనకు కొన్ని సార్లు అనుభవాలొస్తాయి. ఆ అనుభవాలొచ్చినప్పుడు ఒక విస్తరుంటుంది. ఆ విస్తరలో కొన్నిసార్లు అన్నం మిస్ అయిపోయి ఉంటుంది. కొన్నిసార్లు కూర మిస్ అయిపోయి ఉంటుంది. కొన్నిసార్లు స్వీట్ మిస్ అయిపోయి ఉంటుంది. అంటే అక్కడ అన్నం మిస్ అయింది అంటే నువ్వు ఆత్మజ్ఞానంతో లేవు. అదే అన్నం సమృద్ధిగా కుప్పపోసినట్టు నీకు కనిపించిందనుకోండి, అప్పుడు నువ్వు ఫుల్లుగా ఆత్మజ్ఞానంతో ఉన్నావు. అదే కూరుంది. కూర నిండుగా కూర వేసుంది అంటే, అప్పుడు నువ్వు జీవిత ధ్యేయంతో పాటు ఆత్మజ్ఞానాన్ని కలుపుకొని అన్నము, కూర 2 ఫుల్లుగా ఉన్నాయి అంటే, నువ్వు ఆత్మజ్ఞానంతో కలిపి నీ జీవిత ధ్యేయాన్ని తెలుసుకొని నడుస్తూ ఉన్నావు. కరెక్ట్‌గా నీ జీవిత ధ్యేయంతో కలిసి నడుస్తున్నట్లు లెక్క. ఓకే. అంటే ఇక్కడ మనకి కూర అంటే జీవిత ధ్యేయము,
అన్నము అంటే ఆత్మజ్ఞానం. నేను అంటే మూలమైన కనీస జ్ఞానం ఏముండాలి ప్రతి మనిషికి గూడా మనం ఫస్ట్ జెప్పుకున్నాం. ఆ కనీస జ్ఞానం నేను అంటే ఆత్మ పదార్థాన్ని అని నువ్వు తెలుసుకొనున్నావు గాబట్టి. ఓకే. ఆ ఆత్మ పదార్థానికి ఏమివ్వాలి? ఆత్మ జ్ఞానం ఆహారంగా ఇస్తున్నావు గాబట్టి. ఆ ఆత్మ ఏం తెలుసుకోవాలి? జీవిత ధ్యేయాన్ని తెలుసుకోవాలి. జీవిత ధ్యేయాన్ని తెలుసుకొని తను ఒక తన యొక్క శరీర ధర్మాన్ని నిర్వహిస్తూ, మళ్ళీ కుటుంబ ధర్మాన్ని నిర్వహిస్తూ, స్వధర్మాన్ని నిర్వహించుకుంటూ, తను మధ్య మార్గంలో నడుస్తూ వెళ్ళాలి. ఓకే. అంటే జీవిత ధ్యేయంలో ఒక భాగానికి కొద్దిపాటి అవగాహన పొందటంలో గాని, అసలు కొన్నిసార్లు కోరే లేదనుకోండి. అప్పుడు నువ్వక్కడ జీవిత ధ్యేయానికి దూరంగా ఉన్నావు. జీవిత ధ్యేయాన్ని నువ్వింకా పొందలేదు. అదే నీకు సరిపడినంత, నీకిష్టమైనంత కూరని పొందావనుకో, అప్పుడు నువ్వు కరెక్ట్‌గా ఉన్నట్లు. లేదు అంటే అసలు కూరే లేకపోవడం అనేది సంభవించిందనుకోండి. మీ దగ్గరకొచ్చేటప్పటికి కూర అయిపోవటము, ఆ కూరనేది లేకుండా మీ దగ్గరకొచ్చేటప్పటికి ఇప్పుడు కొన్నిసార్లు బంధువులొచ్చినప్పుడు చూడండి ఇళ్ళల్లో గూడా, మన దగ్గరకొచ్చేటప్పటికి కూర అయిపోద్ది. అట్లా అవి కలలో గాని, ధ్యాన అనుభవాలలో గాని మనకి వచ్చాయనుకోండి, అప్పుడు దాని అర్థం అది మాస్టర్స్. అంటే కాయగూరలు ఇంకా కూర వడ్డిస్తున్నట్టు నిండుగా కాయగూరలు రావటం, ఇంకా కూర వడ్డించినట్టు రావటం, ఆ కంచంలో నుంచి మనం భోజనం చేస్తూ ఉంటాం గదా! ఆ భోజనం యొక్క ఆ కంచంలో నుంచి మనము తినబోయేటప్పుడు ఆ కూరంతా పక్కకెళ్ళిపోవటము, అన్నం లేకుండా అయిపోవటము, అట్లా అన్నమాట. ఆ అనుభవాల గురించి ఇక్కడ. మనకి అనుభవాలు. ఆ అనుభవాల గురించి ఇక్కడ మనకి ఈ యొక్క సబ్జెక్ట్‌లో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అంటేనే కోయిన్సిడెంట్సు, అనుభవాలు వీటి మీద రన్ అవుతూ ఉంటుంది మాస్టర్స్. అంటే ఒక ఇప్పుడిక్కడ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అనేది దేనికి సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించింది స్పిరిచ్యువల్ టాబ్లెట్స్. టాబ్లెట్స్ లేకుండా ఏది ఫిజికల్‌గా కడుపులోకి మింగే టాబ్లెట్స్ లేకుండా, ఇది ఆత్మపరంగా ఈ యొక్క బుద్ధికి ఇచ్చే జ్ఞానం అనే టాబ్లెట్స్ ఇవి. ఓకే. ఈ జ్ఞాన గుళికల్లో ఇప్పుడు మనం ఫిజికల్ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు, ఫిజికల్ డాక్టరు ఒక జబ్బుని ఎలా గుర్తిస్తాడు? ఒక స్కాన్‌లు, బ్లడ్ టెస్ట్‌లు ఇవన్నీ చేసి అప్పుడు మీకీ జబ్బుంది అని గుర్తిస్తాడు. అప్పుడు దానికి మందిస్తాడు. అలాగా ఈ యొక్క స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఏంటంటే, మనకి మనం ఏ పొజిషన్‌లో ఉన్నాము, మన సోల్ ఏ స్థితిలో ఉంది అనే దానికి ఈ యొక్క అనుభవాలు, కలలు, మన చక్రాస్ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేదా? హార్మోన్స్ ఇంబాలెన్స్ ఏమన్నా ఉందా? ఇవన్నీ గూడా మనకి దేని ద్వారా తెలుస్తాయి అంటే, ఒక వ్యక్తి ఒక జబ్బుతో స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ దీంట్లోకొచ్చినప్పుడు, ఆ జబ్బు వాళ్ళకి ఏ స్థితిలో ఉంది? వాళ్ళకి ఏ శరీరం మీద అది ఏ విధంగా వర్క్ చేస్తూ ఉంది? అనేది మొత్తం తెలుసుకోవాలి అంటే, వాళ్ళ బుద్ధిపరంగా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. వాళ్ళని వాళ్ళు సరిచేసుకునేటట్టు మనకి ఈ యొక్క స్పిరిచ్యువల్ టాబ్లెట్స్, జ్ఞాన గుళికలనేవి మనకి ఉపయోగపడతాయి మాస్టర్స్. అంటే ఆత్మ యొక్క పరిణితికి మనము ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆత్మ పదార్థాలమే, ఈ యొక్క శరీర పదార్థం కాదు ఇది, దేహ పదార్థం కాదు అనే ఒక భావనని మనం పెంపొందించుకుంటూ, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ, మన మాటని, మనం చేసే పనుల్ని మార్చుకుంటూ వెళ్ళటం కోసము మనకి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఏంటి అంటే, మన బుద్ధి మీద వర్క్ చేస్తాయి ఈ యొక్క జ్ఞాన గుళికలు. ఆ బుద్ధిలో మార్పు రావాలి అంటే, ఆ యొక్క విజ్ఞానమై కోసం వికసింపబడాలి. విజ్ఞానమై కోసం వికసింపబడాలి అంటే, ఆత్మ జ్ఞానాన్ని ఆ యొక్క సోల్ పొందాలి. పొందాలి కాబట్టి ఈ యొక్క స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఈ జ్ఞానాన్నే గుళికలుగా, టాబ్లెట్స్‌గా మనకిస్తారు. వాటిల్లో ఒక టాబ్లెటే ఈ అన్నము, కూర, స్వీటు. ఓకే. అందుకే మనల్ని ఆ కలల ద్వారా, కలల ద్వారా, మనకొచ్చే మనకు కనిపించే కోయిన్సిడెంట్స్ ద్వారా దాన్ని అక్కడ కౌన్సిలర్స్ అందరూ గూడా మేమంతా గూడా ఆ కలలు, అనుభవాల ద్వారా అయి వచ్చేదాన్ని బట్టి సోల్ నుంచి ఆ వ్యక్తికి ఎలాంటి కలలొస్తున్నాయి, ఎలాంటి అనుభవాలొస్తున్నాయి, ఇవన్నీ గూడా గుర్తించి ఆ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో
దాన్ని బట్టి వాళ్ళకివ్వాల్సిన జ్ఞానాన్ని ఇస్తాం. ఓకే. అందుకోసమే కళలకి, ఈ యొక్క అనుభవాలకి పెద్ద పీట వేసుంటది ఈ యొక్క స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో. అంటే మనం ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం తయారవ్వాలి అంటే, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్స్ అన్నమాట ఇవన్నీ గూడా. ఓకే. సో, అట్లా మనము ఈ యొక్క కళలు, అనుభవాలు వీటిని బట్టి మనము అవగాహననేది మనకి అవగాహన కలిగి, ఆ ఆచరణ కానిది ఏదన్నా తక్కువైతే, కూర తక్కువైంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ యొక్క జీవిత ధ్యేయానికి తగ్గట్టుగా నువ్వు జీవించట్లేదు అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే. అట్లా కాయగూరలు, ఆ కూరలు వడ్డించటము, వడ్డిస్తున్న కూర కంచంలోంచి కిందికి జారి పడిపోవటము. అంటే అనేక రకాలైన అనుభవాలొస్తూ ఉంటాయి గదా! అట్లా కూరతో కలిగిన అనుభవాలు, ఆ ఎక్స్‌పీరియన్సెస్, కర్రీతో కలిగిన ఎక్స్‌పీరియన్సెస్ మన యొక్క జీవిత ధ్యేయానికి అనుసంధానం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి మాస్టర్స్ మనం. అంటే అంతవరకు కూర. ముందు తెలుసుకుంది అన్నం. అన్నం అంటే ఏంటి? ఆత్మజ్ఞానానికి సంబంధించిన, ఆధ్యాత్మికానికి సంబంధించిన, నేను అంటే ఆత్మ పదార్థం అనే దానికి అక్కడ సింబాలిక్. ఓకే. ఆత్మజ్ఞానం. నేను సోల్‌ని అనే ఒక కనీస జ్ఞానానికి సింబాలిక్కు అక్కడ అన్నం. నెక్స్ట్ కూర అనేది దేనికి సింబాలిక్కు? జీవిత ధ్యేయానికి సింబాలిక్కు. అవి నెగెటివ్‌గా వస్తే నెగెటివ్‌గా, పాజిటివ్‌గా వస్తే పాజిటివ్‌గా మనకి కలల్లో, అనుభవాలలో కనిపిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు వాటిల్ని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ కౌన్సిలర్స్ ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో మేము కౌన్సిలర్స్‌గా వాళ్ళ స్థితిని ఆ కళలను బట్టి, అనుభవాలను బట్టి తెలుసుకొని వాళ్ళకి ఏ జ్ఞాన గుళికని వాళ్ళకివ్వాలో, ఏ బుక్ ఇవ్వాలి, ఏ జ్ఞానాన్ని వాళ్ళు పెంపొందించుకుంటే వాళ్ళ జీవితం అద్భుతంగా సాగించుకోగలుగుతారని గుర్తించి వాళ్ళకి ఆ బుక్‌ని రికమెండ్ చేస్తూ, వాళ్ళు ఎన్ని గంటలు ధ్యానం చేయాలనేది రికమెండ్ చేస్తూ, వాళ్ళని వాళ్ళు పెంపొందించుకునే దానికి సహాయపడతారు అక్కడుండే కౌన్సిలర్స్. ఓకే. అంటే నెక్స్ట్ ఇప్పుడు అన్నం తెలుసుకున్నాం, కూర తెలుసుకున్నాం. కూర అంటే ఏంటి? అన్నం అంటే ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మాస్టర్ స్వీటు. స్వీటు అంటే ఏంటంటే, ఈ స్వీట్ అంటే ఏంటి మనకి? మాధుర్యం. ఓకే. స్వీటు అంటే మాధుర్యం. అంటే జీవితంలోని మాధుర్యం. ఆ జీవిత మాధుర్యం అంటే మనం తెలుసుకునే ఆ జీవిత ధ్యేయాన్ని 100కి 100 పాళ్ళు మనము తూచా తప్పకుండా గాని ఆచరణలో పెట్టగలిగినప్పుడు మనకి అప్పుడు ఆ జీవితం యొక్క మాధుర్యాన్ని మనము పూర్తిగా తెలుసుకున్న వాళ్ళమవుతాము. ఓకే. అంటే ఇక్కడేంటి అంటే జీవిత ధ్యేయం యొక్క ఆ జీవితంలో మాధుర్యం అనేది ఎప్పుడొస్తుంది? ఇప్పుడు మనం భోజనం చేస్తాము. భోజనం చేసినప్పుడు అన్నము, కూర కలుపుకొని తింటాము. తిని లాస్ట్‌లో అంత స్వీట్ ముక్క గూడా తింటాం మనం. చాలా మందికి ఆ అలవాటుంటుంది. ఎందుకు అంటే యెస్, సంతృప్తిగా ఉంటుంది. కొంతమంది స్వీట్ కిల్లి అని వేసుకుంటారు. ఏదైనా స్వీటే గదా! ఆ స్వీట్‌నెస్‌ని అంత ఇష్టపడతారు. అంటే ఆ స్వీట్‌నెస్ ఎలా వస్తుంది అనేది మనకిక్కడ చెప్తున్నారు అంటే, స్వీట్ అనేది ఆ యొక్క జీవిత ధ్యేయాన్ని ఆత్మ జ్ఞానాన్ని కలిపి నువ్వు జీవిస్తూ సరియైన విధంగా నువ్వు ఆచరణలో తూచా తప్పకుండా ఆచరణలో పెట్టగలిగినప్పుడు మనము మన జీవితంలోని మాధుర్యాన్ని మనము గుర్తించుకోగలుగుతాము. ఒక మధురానుభూతుల్ని మనము సొంతం చేసుకోగలుగుతాము. మన జీవిత అసలైన మాధుర్యాన్ని మనం పొందగలుగుతాము. ఓకే. దాన్నే మనము స్వీటు అంటే ఆచరణలో పెట్టగలిగినప్పుడు మాత్రమే మాస్టర్స్. ఆ మాధుర్యాన్ని పూర్తిగా మనము తెలుసుకున్న వాళ్ళమవుతాం. యెస్. స్వీట్ నీకు కళల్లో గాని, అనుభవాలలో గాని అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆలోచనలు, అంతరాత్మ ప్రబోధం కావచ్చు, మన ఆలోచనల్లో కావచ్చు, అవి వచ్చాయనుకోండి అక్కడ ధ్యాన అనుభవాలలో గాని అవి వచ్చినప్పుడేంటంటే, మనకర్థమవుతుంది. ఓహ్! నేను జీవితంలో మాధుర్యంతోనే జీవిస్తూ ఉన్నాను. నేను జీవితంలో మాధుర్యాన్ని పొంది ఉన్నాను అనేది. ఓకే. అంటే మొత్తానికి ఆ జీవిత ప్రణాళికలో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి గూడా
ఒక నెలకి గాని, సంవత్సరానికి గాని, 5 సంవత్సరాలకి గాని తాత్కాలికంగా మనము ప్రణాళిక నుంచి దీర్ఘకాలిక ప్రణాళికకి వరకు అన్నిటినీ గూడా మనం కలగలిపి ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టగలుగుతామో, తూచా తప్పకుండా చేయటం అంటే, మనము ఒక ప్లానింగ్ యేసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ మనకి ఏంటి అంటే, ఈ యొక్క అన్నము, కూర, స్వీట్‌లో ఈ ఆత్మ జ్ఞానాన్ని ఈ నేను శరీరం కాదు, నేను ఈ యొక్క ఆత్మ పదార్థాన్ని అనే ఒక కనీస జ్ఞానాన్ని కలిగి ఉండి నీ జీవిత ధ్యేయాన్ని నువ్వు తెలుసుకొని, అప్పుడు నువ్వు అద్భుతంగా నీ జీవిత ధ్యేయంతో నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు జీవిస్తూ ఉంటే, అప్పుడు నీకు ఎలా జీవించగలుగుతావు? తూచా తప్పకుండా జీవించాలి. నీ జీవిత ధ్యేయంతో కలిసి ఆత్మ జ్ఞానంతో కలిసి జీవించాలి అంటున్నారు మనకిక్కడ. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా జీవించగలవు దాన్ని? ఎలాగా అంటే, నువ్వు తూచా తప్పకుండా నువ్వు ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు వన్ డే ప్లానింగ్ అని గాని, వీక్లీ ప్లానింగు, మంత్లీ ప్లానింగు, ఇయర్లీ ప్లానింగు, 5 ఇయర్స్ ప్లానింగు, 10 ఇయర్స్ ప్లానింగ్ అట్లా ప్లాన్ జేసుకోవాలి మనం. ఒక టైమ్ టేబుల్ యేసుకోవాలి. ఆ యొక్క ప్లానింగ్ ఎప్పుడైతే చేసుకుంటామో, ఆ ప్లానింగ్‌లో మనము విన్ అయ్యగలుగుతాము. ఓకే. అంటే నువ్వు ఇలా నేను అంటే ఆత్మ పదార్థము అన్నది అన్నానికి గుర్తయితే, కూరొచ్చి మనం ఏం చెప్పుకున్నాం? జీవిత ధ్యేయానికి గుర్తు. ఓకే. అంటే ఆ యొక్క స్వీట్ అనేది మాధుర్యం. ఆ మాధుర్యానికి అంటే నువ్వు మాధుర్యాన్ని నీ జీవితంలో పొందాలి అంటే, ఆ యొక్క ఆలోచనల్ని పర్ఫెక్ట్‌గా, పూర్తిగా మనము చేయగలగడం అన్నమాట. మాధుర్యాన్ని నువ్వెప్పుడు పొందగలుగుతావు? నువ్వు సరి అయిన ఆలోచనలతో, సరి అయిన మాటలతో, సరి అయిన చేతలతో ఉన్నప్పుడే గదా! నువ్వు మాధుర్యాన్ని పొందుతావు. అదే దానికి గుర్తు అక్కడ. స్వీటు అనేది దేనికి అంటే, మనం అనారోగ్యం వైపు నుండి ఆరోగ్యం వైపుకి మనం రావాలి అంటే, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి అంటే, అక్కడ నువ్వు జీవిత ధ్యేయాన్ని తెలుసుకొని, నువ్వు ఆత్మ జ్ఞానంతో కలిసి నేను అంటే ఆత్మ పదార్థాన్ని, నేను దేహ పదార్థాన్ని కాదు అనే ఒక స్ట్రాంగు ఒపీనియన్‌తో తూచా తప్పకుండా నువ్వు ఈ యొక్క ఆధ్యాత్మికానికి సంబంధించిన జీవిత ప్రణాళికనేది వేసుకొని, ఆ జీవిత ప్రణాళికకి అనుగుణంగా అంటే ఆధ్యాత్మిక జీవిత ప్రణాళికకి అనుగుణంగా నువ్వెప్పుడైతే ఆ యొక్క జీవితాన్ని జీవిస్తూ పోతావో, అప్పుడది మాధుర్యం అనేది నీ జీవితంలోకి వస్తుంది. అంటే స్వీట్లు నీకు గిఫ్ట్‌లుగా వస్తాయి. నువ్వు మాధుర్యాన్ని పొందుతున్నావు నిజంగా అంటే, స్వీట్లు గిఫ్ట్‌గా వస్తాయి. లేదు నీ దగ్గరకొచ్చేటప్పటికే స్వీట్ అయిపోయింది అనుకో, నువ్వక్కడ మాధుర్యాన్ని నీ జీవితంలో అసలైన మాధుర్యాన్ని నువ్వు మిస్ అయిపోతున్నావు అనేది మనకి సంకేతం. ఏది అక్కడ స్వీట్ మిస్ అయింది ఎక్కడన్నా అంటే. అంటే ఎప్పుడైతే నేను అంటే ఆత్మ పదార్థం అనే ఒక అవగాహనని మనం పొందడంలో జాప్యం కలిగినప్పుడు. అంటే మనకి ఈ యొక్క ఆధ్యాత్మికతకి చాలా దూరంగా ఉంటారు గదా కొందరు. అట్లా జాప్యం కలిగినప్పుడు అటువంటి వాళ్ళకి వెంటనే ఏమవుతుంది అంటే అక్కడ షుగర్ వ్యాధికి లోనవుతారు వాళ్ళు. షుగర్ వ్యాధికి అంటే జీవితంలో ఆ స్వీట్‌నెస్‌ని కోల్పోతారు. వాళ్ళింక షుగరొచ్చింది అనుకోండి, వాళ్ళనింక మీకు షుగరొచ్చిందండి, మీరు ఇంకా స్వీట్ తినగూడదు అని చెప్పేస్తారు. అంటే వాళ్ళప్పుడక్కడ ఆ యొక్క మాధుర్యానికి మిస్ అయ్యారు. అంటే వాళ్ళు లేట్ చేశారు. వాళ్ళ జీవితంలో ఆత్మ పదార్థం అనే అవగాహనని పొందటం లేట్ చేశారు. అట్లా లేట్ చేసుకుంటూ పోతే ఎంత డబ్బున్నా గూడా మాస్టర్స్ మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి స్వీట్ తినొద్దు, షుగరొచ్చింది అంటానే వాడికి కేజీలు స్వీట్ కొనే డబ్బులున్నాయి అతని దగ్గర. తినగలిగే స్తోమతుంది. కానీ శరీరం అంగీకరించట్లేదు. కారణం ఏంటి? నువ్వు జీవితంలో నిజమైన మాధుర్యాన్ని నువ్వు కోల్పోయావు. అంటే ఆత్మ పదార్థాన్ని అనేది నువ్వు గుర్తించుకోలేదు. నేను ఈ శరీరమేనని జీవిస్తూ ఉన్నావు. కాబట్టి ఆ శరీరానికి నీ యొక్క జీవితంలో మాధుర్యాన్ని నువ్వు కోల్పోయావు. ఓకే. అట్లా ఆ డబ్బు ఎంత ఉన్నా గూడా మాస్టర్స్ మనము ఆచితూచి తినాల్సిందే గదా! స్వీట్ తినాలంటే, షుగరొచ్చింది అంటే. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. అదే విధంగా మనకి పూర్తి ఆనందాన్ని పొందాలి అంటే గూడా, ఆ పొందటానికి వీలు లేనట్లుగా ఏమైపోతుందంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక కొలత భోజనం
భోజనాన్ని గూడా మొత్తం కొలతగా పెడతారు. అంతే గదా! అన్నము ఇంత ఒక కప్పు అన్నం తినాలండి. ఒక కప్పు భోజనం కూర తినాలి. ఇదిగో ఒక కప్పు ఫ్రై తినాలి. ఒక కప్పు పెరుగు తినాలి. ఇట్లా కొలత ప్రకారం పెడతారు వాళ్ళకి. వాళ్ళకెంతో డబ్బున్నా గూడా తినే ఒక అదృష్టం అనేది వాళ్ళకుండదు. అంటే అక్కడేంటి వాళ్ళ మాధుర్యాన్ని జీవిత ధ్యేయానికి సరిపడా వాళ్ళు తూగలేదు. ఆత్మ జ్ఞానానికి సరిపడా వాళ్ళు జ్ఞానాన్ని తీసుకోవట్లేదు. అప్పుడు వాళ్ళకేమవుతుంది? జీవిత ధ్యేయానికి సరిపడా తూగలేదు అంటే, అప్పుడు వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒస్తుంది. జీవిత ధ్యేయంతో వాళ్ళు జీవించట్లేదు అంటే. అంటే అలాంటి ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇబ్బందులు, షుగర్ రావటము, ఇవన్నీ గూడా జరుగుతాయి. షుగరొచ్చింది అంటే అన్నం గూడా క్వాంటిటీ తగ్గిచ్చేయమంటారు. సో, జీవితంలో ఎంతో డబ్బుంది వాళ్ళకి. కానీ ఏమన్నా పొందగలుగుతారా వాళ్ళు? పొందలేరు. సో, అట్లాంటి ఇబ్బందులనేవి ఏర్పడుతూ ఉంటాయి మాస్టర్స్. అంటే కూరలో పులుపెక్కువ కాకూడదు, మసాలాలెక్కువ అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిందనుకోండి, అప్పుడేం జెప్తారు డాక్టర్లు, "నువ్వు కావాల్సినంత పులుపు ఇయన్నీ గూడా నువ్వు చేసుకునే దానికి అవకాశం ఉందా నీకు?" అవకాశం ఉండదు. ఏమంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది అంటే, "లేదండి ఇది మీరు పులుపు, కారాలు అన్నీ తగ్గిచ్చేసుకోవాలండి. కుదరదు" అని చెప్పేస్తారు. ఓకే. అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఒస్తూ ఉంటాయన్నమాట. అంటే కారం ఎక్కువ ఉండగూడదు, పులుపు ఎక్కువ ఉండగూడదు. ఇట్లా ఒక హద్దులనేవి వాళ్ళకి ఏర్పడతాయి. ఓకే. అంటే వాళ్ళు ఆ పరిధులనేవి వాళ్ళ జీవితానికి, వాళ్ళు తినేదానికి గూడా పరిధులు ఏర్పడతాయన్నమాట. అలా విధించబడతాయి వాళ్ళ జీవితంలో. అన్నింటికన్నా గూడా మనకి ముఖ్యమైనదేంటి? బీపీ. ఆ బీపీ ఇబ్బందులతో ఏమవుతారు? ఉప్పు లేని కూరలు తినాల్సొస్తుంది. ఇట్లా జీవితాంతం గూడా ఉప్పు లేని కూర తినాల్సి రావటం. ఇవన్నీ గూడా రకరకాలు జరుగుతూ ఉంటాయి గదా మాస్టర్స్. కానీ ఎక్కడో చిన్న వెలితి ఏం వెలితక్కడ? వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి ఏర్పడింది అంటే అక్కడ వాళ్ళకి వెలితేంటి? మొదటి నుంచి గూడా వాళ్ళు ఆ యొక్క ఆధ్యాత్మికానికి అక్కడ ఉండే వెలితేంటి? ఏ వెలితి వల్ల వాళ్ళు అట్లా నిబంధనలకి లోపడి వాళ్ళు అన్నీ తగ్గించుకుంటూ తినాల్సొస్తుంది. దేనికని అంటే అక్కడ వెలితేంటి అంటే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత లేనందువల్ల ఆ వెలితే కూర రూపంలో మనకి ఉప్పు లేని కూరగా గాని జీవితాంతం తింటూ ఉంటాం. నిజానికి మనకేంటి అంటే మాస్టర్స్ చాలా మంది నేను ఉప్పు పూర్తిగా తీసుకోవడం లేదు. అన్నం కొద్దిగానే తింటున్నాను. నా యొక్క డయాబెటిక్ కంట్రోల్‌లో ఉందిప్పుడు. అంటే తమ ఉన్న స్థితిని ఇప్పుడు తమకి స్థితిని ఉన్నతంగా చెప్తూ ఉంటారు. అదేదో గ్రేట్ లాగా. కానీ వారి ఆనందం నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళకి తెలీదు. దాన్ని గమనించటం లేదు. ఎందుకు అంటే, ఆ యొక్క స్వీట్ కూడా ఎప్పటిలాగానే డయాబెటిక్కు అన్న ఇబ్బందితో వాళ్ళేం జేస్తారు, స్వీట్ పదార్థాన్ని గూడా దూరమైపోతారు. అంటే స్వీట్స్ తినటానికి లేదు, ఉప్పు తినటానికి లేదు, పులుపు, కారాలు ఇవి తినటానికి లేదు. మరి ఇంక ఎందుకు మనం జీవిస్తున్నాం? అన్నీ తగ్గించుకోవాల్సిందే. అన్నీ తగ్గించుకుంటూ, ఆ తగ్గించుకున్న దాంట్లో ఏదో ఒక ఒక రకంగా అట్లా అన్నీ తగ్గించుకున్నాము. మేము బాగానే ఉన్నామిప్పుడు అని అనుకోని జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకెంతో డబ్బుంటుంది. కానీ ఏంటి ఉపయోగం? ఎంతో ఆస్తులుంటాయి. ఏంటి ఉపయోగం? అంటే నిత్య జీవితంలో అనేక చోట్ల మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మాస్టర్స్. మనం వింటూనే ఉంటాం గదా! ఈ ప్రకృతిలో ఎంత స్వీటుందో వాడికి ఎంత డబ్బున్నా గూడా ఆ స్వీట్ తినే అదృష్టం ఉండదు. ఆ పులుపు, కారం అన్నీ వేసుకొని సమపాళ్లలో రుచిగా తినగలిగే అదృష్టం ఉండదు. ఉప్పు లేని కూర ఎంత రుచిగా ఉంటుందా? సో, బీపీ వచ్చింది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. అలాంటప్పుడు ఏమి తినలేడు గదా! అంటే అప్పుడు అక్కడ వాళ్ళేమనుకుంటారు, మనకి ధ్యానం అనుభవాలలో ఇవన్నీ వచ్చాయనుకోండి. భౌతిక జీవితంలో మనకిలా తినలేకపోవటము, వీటి వెలితి అలా వచ్చి అంటే ఎందుకొచ్చిందది? అనారోగ్యం వల్లొచ్చింది. ఓకే. ఆ అనారోగ్యం ఎందుకొచ్చింది? నువ్వు జీవితంలోని ఆ యొక్క ఆధ్యాత్మికతకి దూరమైపోయావు కాబట్టి. అంటే నేను అంటే ఆత్మ పదార్థము అంటే గమనించరు వాళ్ళు. అదే ధ్యానంలోకొచ్చారనుకోండి, ధ్యాన అనుభవంలో అలాంటియన్నీ కనిపించినప్పుడు, అవన్నీ నెగెటివ్‌గా కనిపించినప్పుడు, సో, నువ్వు
ఆచరణలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ గూడా ఆచరణలో పెట్టాలి నువ్వు. మిగతా వాటిల్లో మనకి కూర లేకుండా కనిపించింది అనుకోండి, నువ్వు ముందు ఫస్టు జీవిత ధ్యేయాన్ని తెలుసుకోవాలి అనేది మనకర్థమవ్వాలి. నెక్స్టు అన్నం లేకుండా కనిపిస్తే, నువ్వు నేను అంటే ఆత్మ పదార్థం అనేది ఫస్ట్ నువ్వు గుర్తించాలి. కనీస జ్ఞానం అనేది నీకు కలగాలి. ఆధ్యాత్మికతకి దూరంగా ఉన్నావు అనేది మనకి ఇండికేషన్ మాస్టర్స్. అదే స్వీట్‌కి దూరమైనట్టుంటే నువ్వు నీ జీవితంలో మాధుర్యాన్ని కోల్పోతున్నావు. నేను అంటే ఆత్మ పదార్థము, దేహ పదార్థం కాదనే ఒక కనీసపు అవగాహన అనేది పొందడం అనేది నీకు తెలియటం లేదు. ఈ జన్మ ఎంచుకొని వచ్చినటువంటి ఈ యొక్క శరీరము, కుటుంబము, ఆ స్వధర్మాలు అంటే మన మిశ్రమం ఎలా ఉండాలి? మన ప్లానింగ్ వేసుకొని జీవించాలి. తూచా తప్పకుండా అని అంటున్నారు గదా! ఆ ప్లానింగ్ ఎలా ఉండాలంటే, అటు శరీర ధర్మానికి, కుటుంబ ధర్మానికి, స్వధర్మానికి మిశ్రమమై ఉండాలన్నమాట. ఆ 3 కలిపిన జీవిత ధ్యేయం ఏమిటి అనే విషయం మనకి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఓకే. అంటే చక్కగా పూర్తిగా ఈ యొక్క మొత్తం గూడా మనకు అర్థమవ్వాలి. అంటే అన్నము, కూర, స్వీట్‌కి కోయిన్సిడెన్స్ అన్నమాట ఇవన్నీ గూడా. ఆ కోయిన్సిడెన్స్‌ని మనము అర్థం చేసుకొని, ఆ భోజనం ప్రక్రియ ద్వారా మనము అర్థం జేసుకోవాలి. ఏం కోయిన్సిడెన్స్ కలల్లో గాని, అనుభవాలలో గాని, నిజ జీవితంలో నువ్వు జీవించే పరిణామ క్రమంలో అంటే ఆ జీవితంని నువ్వు జీవించేటప్పుడు నీకు షుగర్ రావటము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావటము, మళ్ళీ బీపీ రావటము, ఇవన్నిటికి గూడా నువ్వు ఆత్మ జ్ఞానానికి దూరంగా ఉన్నావు. అంటే ఈ మూడిట్లో గూడా ఆధ్యాత్మిక పాఠాలు ఇవన్నీ గూడా. అంటే ఒక భోజనం అనేది అన్నము, కూర, స్వీటు అన్నీ ఉంటే ఎలా సంపూర్ణ భోజనం కిందకొస్తదో, అలాగే నువ్వు జీవిత ధ్యేయము, ఆ యొక్క ఆధ్యాత్మికత, నేను అంటే ఆత్మ పదార్థాన్ని, జీవితంలో ఆ మాధుర్యం అనేది నువ్వు పొందాలి అంటే, ఈ 3 ఉంటేనే నువ్వు మాధుర్యాన్ని పొందగలుగుతావు. అంటే ఈ భోజనం యొక్క కాన్సెప్ట్ మాస్టర్స్. భోజనం చూసినప్పుడల్లా గూడా మనకు గుర్తు రావాలి. ఓహ్! ఇది అనేసి. అట్లా మనము అంటే ఈ భౌతిక శరీరానికి సరిపడా భోజనాన్ని మనం ప్రతిరోజు పొందగలుగుతాం. కానీ బుద్ధి స్థాయిలో మనం చూసేటప్పటికే భోజనము సరిగ్గా పెట్టినప్పుడే శరీరము, మనసు స్థాయిలో భోజనం పొంది అది ఆనంద స్థితిని పొందగలుగుతుంది. ఆ ఆనందించగల అన్ని విషయాల్ని గూడా ప్రతి ఒక్కరు గూడా మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే ఇక్కడ నువ్వు ఆనందించటం అనేది తెలుసుకోవాలి. నీకు తెలియాలిక్కడ. ఏం తెలియాలి? నువ్వు ఈ మూడింటితో అంటే మనం సరైన విధంగా మనం జీవిస్తూ ఉన్నాము అంటే, మనకి అనుభవాలు గాని, కలలు గాని, కోయిన్సిడెంట్స్ గాని అన్నీ గూడా ఆ ప్లేట్‌లో అన్ని రకాల ఫుడ్డు పెట్టి సంపూర్తిగా మనకి ఫుల్ ప్లేట్లు కనిపిస్తాయి. అట్లా అన్నమాట. అంటే నేను సంపూర్తిగా ఉన్నాను. నేను సరియైన దారిలోనే నడుస్తూ ఉన్నాను. నేను సంపూర్తిగా శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము ఈ మూడిటిని కలిపి ప్లాన్ చేసుకొని తూచా తప్పకుండా నేను జీవిస్తున్నాను అనేది మనకర్థమవుతుంది. ఆ మంచిగా ఫుల్ ప్లేట్‌లో అన్నీ కలిపి కనిపించినప్పుడు. అదే ఏ ఒక్కటి లేకుండా కనిపించినా, లేదు వీటిల్లో ఏ ఒక్కటైనా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకి మిస్ అయినా, లేదు ఇంట్లో మిస్ అయినా, లేదు అన్నం అనేది మాడిపోతుంది. అప్పుడది అక్కడ దేనికి సంబంధించింది? ఆత్మ జ్ఞానానికి సంబంధించింది. అవన్నీ మళ్ళీ నెగెటివ్స్. సో, అలా మనకి ఈ యొక్క భోజనం కాన్సెప్ట్ అనేది ఏంటి అంటే మాస్టర్స్, ఈ అన్నము, కూర, స్వీటు. జీవితంలో ఈ 3 సరైన విధంగా కలిపి మనం జీవిస్తేనే అంటే ఆ 3 కలిపితేనే మనం సంపూర్ణ భోజనం తృప్తిగా తినగలుగుతాం. ఈ శరీరానికి భౌతికంగా. మరి ఆధ్యాత్మికంగా ఆ సోల్‌కి ఆహారం ఇవ్వాలి గదా! ఆ సోల్‌కిచ్చే ఆహారానికి, ఈ భౌతిక ఆహారానికి కో కోయిన్సిడెన్స్ కింద పెట్టారనమాట. ఓకే. దీని అర్థం ఇది. ఇదిగో నీ కలల్లో ఇది కనిపిస్తే దీని అర్థం ఇది. ఇదో ఇట్లా కనిపిస్తే దీని అర్థం కూర కనిపిస్తే ఇలాంటి అర్థము, స్వీట్ కనిపిస్తే ఇలాంటి అర్థం. ఇట్లా ఇది భోజనం యొక్క కాన్సెప్ట్ మాస్టర్స్. అంటే ఒక ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనీస అవగాహన నేను అంటే ఆత్మ పదార్థాన్ని, శరీర పదార్థ ఈ యొక్క దేహ పదార్థాన్ని కాదు అనే ఒక కనీసపు అవగాహనతో తను జీవిత ధ్యేయాన్ని తెలుసుకుంటూ
ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, తన జీవిత ధ్యేయాన్ని తను తెలుసుకొని, జీవిత ధ్యేయంతో, ఆత్మ జ్ఞానంతో ఎప్పుడైతే నడుస్తూ పోతాడో, దాన్ని ప్లాన్ ప్రకారంగా బాగా ప్రణాళిక రాసుకొని, ఆహ్, డైలీ ప్లానింగు, వీక్లీ ప్లానింగు, మొత్తం మంత్లీ ప్లానింగు, ఇయర్లీ ప్లానింగు, అట్లా అంతా రాసుకుంటూ దాన్ని తూచా తప్పకుండా జీవిస్తూ ఇలా పోతే, అప్పుడు అతనికి స్వీటు అంటే ఆ మాధుర్యాన్ని పొందగలుగుతాడు. నిజమైన జీవిత మాధుర్యంతో తను జీవించగలుగుతాడు. తన జీవిత ధ్యేయంతో జీవించగలుగుతాడు అనేది మనకిక్కడ భోజనం కాన్సెప్ట్‌లో మనకి అర్థమవుతుంది. అంటే ఈ భోజనం కాన్సెప్ట్‌లో అన్నము, కూర, స్వీటు మరి ఏంటండి ఇది అన్నప్పుడు మీకిప్పుడు అర్థమై ఉంటుంది. ఎందుకంటే మనకొచ్చే అనుభవాలను బట్టి, కలల్ని బట్టి, కోయిన్సిడెంట్స్‌ని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం? ఏం మిస్ అవుతున్నాం? కూర మిస్ అయింది. ఓహ్! నేను జీవిత ధ్యేయానికి దూరంగా ఉన్నానా అట్లయితే అని మనకు అర్థమైపోతుంది. ఎవరిని అడగక్కర్లేదప్పుడు. అందుకు మనకి ఇయన్నీ గూడా సింబాలిక్‌గా చెప్పారు. ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి మాత్రమేనండి ఇవన్నీ. ఆధ్యాత్మికంలో లేకుండా ప్రాపంచికంలో జీవించే వాళ్ళకి ఇవి వర్తించవు. ఓకే. ఆధ్యాత్మికంలో లేకుండా ప్రాపంచికంలో జీవించే వాళ్ళకి ఇవి అస్సలు వర్తించవండి. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతని మనం పొంది, మనము ఈ యొక్క కలలు, కోయిన్సిడెంట్సు, అనుభవాల ద్వారా వీటిల్ని తెలుసుకొని, ఓకే. నేను శరీరపరంగా కరెక్ట్‌గా ఉన్నాను. ఏది శరీర ధర్మం, కుటుంబ ధర్మం, స్వధర్మం అన్నారు. సో, ఆ యొక్క ఆ 3 ధర్మాలకి నేను దూరం అవ్వలేదు. కరెక్ట్‌గానే ఉన్నాననేది మనకర్థమవుతుంది. శరీర ధర్మం ఏంటి? శరీరానికి సంబంధించిన అనుభవం ఏంటి? అదెక్కడ? అన్నం. కుటుంబానికి సంబంధించిన అనుభవం ఏంటి? కూర. ఆ యొక్క స్వధర్మానికి సంబంధించింది స్వీటు. అలాగే ఆ మాధుర్యమంతా పొందాలి అంటే, ఈ 3 ధర్మాలల్లోనూ నువ్వు పర్ఫెక్ట్‌గా ప్లాన్ జేసుకుంటూ, నువ్వు తూచా తప్పకుండా ఆధ్యాత్మికతతో కూడి, నీ జీవిత ధ్యేయాన్ని తెలుసుకొని, నువ్వు జీవిస్తూ వెళ్తే, అతి అత్యంత అవసరమైన ఆ మాధుర్యాన్ని నువ్వు పొందగలుగుతావు. ఓకే. ఇప్పుడు షుగరొచ్చిన వాళ్ళు, గ్యాస్ట్రిక్ ట్రబులొచ్చిన వాళ్ళు, బీపీలు వచ్చిన వాళ్ళు ఏమి తినటానికి ఉండదు గదా! ఉప్పు తినలేరు, కారం తినలేరు. స్వీట్ తినలేరు. అన్నం గూడా పూర్తిగా తినగూడదు. ఒక కొలత ప్రకారం తినాలి. ఇయన్నీ గూడా నిబంధనలన్నీ గూడా పెడుతుంది. ఆ యొక్క విశ్వం ద్వారా ఆ నిబంధనలకి గురవుతారు వాళ్ళు. ఇదంతా ఏంటి అంటే అదే చిన్న వయసు నుంచే ఆధ్యాత్మికతని, ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని గాని పొంది ఉంటే ప్రతి వ్యక్తి కూడా ఈ జీవితమంతా గూడా మాధుర్యంతో జీవించగలుగుతాడు అనేది మన యొక్క ఈ భోజనం కాన్సెప్ట్. ఈ యొక్క శరీరానికిచ్చే భోజనం ఇదైతే, ఆత్మకిచ్చే భోజనాన్ని గూడా నువ్వు కరెక్ట్‌గా ఇస్తూ పోతే అంటే స్పిరిచువాలిటీని, ఈ యొక్క ఫిజికల్‌గా, స్పిరిచువల్‌గా రెండిటిని గూడా మధ్య మార్గంలో సమం చేసుకుంటూ, సమ స్థితిలో నువ్వు జీవిస్తూ వెళ్తే, అప్పుడు ఆ అద్భుతమైన మాధుర్యమైనతో కలిగిన మాధుర్యాన్ని నువ్వు జీవితంలో చవిచూడగలుగుతావు. అప్పుడు నువ్వు స్వీట్‌కి దూరం గావు. ఆ యొక్క బీపీలు ఇవేమీ రావు. మళ్ళీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చి ఉప్పు, కారాలు గూడా తినకుండా అయిపోవు. అన్నీ తినొచ్చు. అన్నీ చేస్తూ ఉంటావు. అన్నీ తింటూ ఉంటావు. నీకప్పుడేమీ ఉండదు. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడు? నువ్వు ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఆ శరీర ధర్మము, స్వధర్మము, కుటుంబ ధర్మము 3 కలిపి నువ్వు సమం చేసుకొని జీవిస్తూ వెళ్ళినప్పుడు. ఓకే మాస్టర్స్. ఇది ఈ యొక్క భోజనం కాన్సెప్టు. శరీరానికిచ్చే భోజనం ఎంత అవసరమో, ఆత్మకి కూడా అలా భోజనాన్ని మనము ఇస్తూ జీవితంలో మాధుర్యాన్ని పొందాలి. ఈ యొక్క జన్మ తీసుకొని మనం భూమి మీదకొచ్చినప్పుడు, ఆ జన్మని సార్థకం చేసుకోవాలనేది ఈ యొక్క భోజనం కాన్సెప్ట్ యొక్క ఉద్దేశ్యం. ఇది అన్నము, కూర, స్వీటు మాస్టర్స్. థాంక్ యూ టు ఆల్. నమస్తే మేడం. యాహ్! నమస్తే సార్. చాలా కాలానికి కనిపించారు.